ఓం 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 స్థిర సుఖమాసనం. సోహం 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 సర్వత్ర సదా హంసధ్యానం. అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. ఇక కర్మయోగం సంక్షిప్తంగా చెప్పడం అయింది. జ్ఞాన నిష్టలో ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడి నుంచి 55వ శ్లోకం వరకు చెప్పబోతున్నారు. అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమం సన్యాసేన అధిగచ్చతి. ముందు 4-5 3 క్వాలిఫికేషన్స్, ఆ తర్వాత ఫలితము, మార్గం లాస్ట్లో. సర్వత్రా అసక్త బుద్ధి జితాత్మా విగత స్పృహ నరః పరమాం నైష్కర్మ్య సిద్ధిం సన్యాసేన అధిగచ్చతి. కొత్త పదము నైష్కర్మ్య సిద్ధి. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆసక్తి అంటే ఏమిటో ముందు చెప్తున్నారు. అసక్త బుద్ధి, అసక్త సంగరహితా బుద్ధి, అంతఃకరణం యస్య సహ అసక్త బుద్ధి. సర్వత్రా అంటే సర్వమునందు, ఇది అది అనేటటువంటి వ్యత్యాసం లేకుండా సర్వమునందు ఆసక్తికి నిమిత్తములయ్యే సంతానము, భార్య, బంధువులు, ధనము, ధాన్యాదుల మొదలగిన వాటి అన్నిటి యందు అసక్త బుద్ధి, అసక్తమైన, సక్త అంటే సంగము, అసక్తమైన సంగము లేని అంతఃకరణము కలవాడు. అసక్త బుద్ధి, అసక్త సంగరహిత బుద్ధి, అంతఃకరణం యస్య, ఎవరి మనస్సు అయితే మనస్సు బుద్ధి సంగము లేకుండా ఉంటాయో. సంగము దేని యందు? సర్వత్రా, అన్నిటి యందు. దీంట్లో ఎక్సెప్షన్ లేదు. ఇవన్నీ నాకు ఆసక్తి లేదండి, దీని మట్టుకు ఆసక్తి ఉందంటే కుదరదు. ఓకే. పుత్రధారాదిషు ఆసక్తి నిమిత్తేషు, ఆసక్తికి కారణమయ్యేటటువంటి పుత్ర, ధార అంటే భార్య, ఆదిషు. ఫస్ట్ది అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. జిత అంటే జయించబడిన ఆత్మ. జయించబడిన సచ్చిదానంద ఆత్మ ఉండదు. ఆత్మను జయించడం, జయించకపోవడం అలాంటివి ఉండవు. ఆత్మ అంటే మనస్సు. ఆత్మ అంటే జిత, వశీకృత ఆత్మ, అంతఃకరణం, మనోబుద్ధులు. యస్య సహా, ఎవరికైతే జయించబడిన మనోబుద్ధులు ఉంటాయో, అంటే మనస్సును జయించాడు, అటువంటి వాడు జితాత్మ. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ. విగత జారిపోయిన, పోయిన, తొలగిపోయిన, స్పృహ అంటే తృష్ణ, కోరిక. దేహ జీవిత భోగేషు విగత స్పృహ. దేహమునందు కానీ, జీవితమునందు కానీ, జీవితంలో ఉన్న భోగముల యందు కానీ స్పృహ, తృష్ణ, కోరిక లేనివాడు. యస్మాత్ సహ విగత స్పృహ. ఎవరి నుండి దేహము, జీవితము, భోగముల ఎందరి తృష్ణ తొలగిపోయినదో
అట్టివాడు విగత స్పృహ. సో ఫస్ట్ లైన్లో 3 క్వాలిఫికేషన్స్ ఈ నైష్కర్మ్య సిద్ధిని పొందడానికి 3 చెప్పారు. అసక్త బుద్ధి సర్వత్ర, జితాత్మ, విగత స్పృహ. సర్వత్ర ముందు తెచ్చుకుంటే సర్వత్ర అసక్త బుద్ధి, జితాత్మ, విగత స్పృహ. సర్వత్రా అన్నిటి యందు అసక్త బుద్ధి, ఏవైతే ఆసక్తికి కారణాలైనటువంటి ఉంటాయో పుత్రధార గృహాదిషు, సంతానము, భార్య, బంధువులు, ధనధాన్యాదులు మొదలైన వాటి యందు అసక్త బుద్ధి, అసక్తమైనటువంటి సంగము లేనటువంటి బుద్ధి, అంతఃకరణం కలిగినవాడు. అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః. జితాత్మ అంటే వశము చేసుకొనబడినటువంటి అంతఃకరణము కలిగినవాడు. జితో వశీకృత ఆత్మ అంతఃకరణం యస్య సహ జితాత్మ. ఆత్మ అంటే మనస్సు, సచ్చిదానంద ఆత్మ కాదు. విగత స్పృహ, స్పృహ అంటే తృష్ణ, కోరిక. రెండండి, కోరిక, రాగము, రెంటికి వ్యత్యాసం చూసుకోండి. రాగం అంటే ఉన్నదాని యందు మమకారము, ఆసక్తి దాంతోనే ఉండాలనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి అటాచ్మెంట్, సంగము, దాన్నే రాగము అంటారు. రాగము లేకపోవడమే విరాగము, అదే వైరాగ్యము. ఉన్నవాటి యందు అటాచ్మెంట్ ఉంటే రాగము, లేని వాటిని కోరుకోవడంలో ఎక్కువ తృష్ణ ఉంటే దానిని స్పృహ అంటారు. రాగము, స్పృహ, అటాచ్మెంట్ అండ్ తృష్ణ. దేని యందు తృష్ణ? దేహ జీవిత భోగేషు యస్మాత్ సహ విగత స్పృహ. యహ ఏవం భూతః ఆత్మజ్ఞః సహ. ఈ లక్షణములు కలిగినటువంటి ఆత్మజ్ఞాని ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు ఏమిటి వస్తుంది? చిత్తశుద్ధి కలిగింది. ఆల్రెడీ కర్మయోగాన్ని పాటించాడు. చిత్తశుద్ధి, చిత్త నైర్మల్యము, చిత్త వైశాల్యత సంపాదించుకున్నాడు. ఇప్పుడు పుత్రధార గృహాదుల యందు ఆసక్తి, సంగము, రాగము లేదు. మనస్సును జయించాడు. కాబట్టి మనసులో కొత్త ఆలోచనలు, సంకల్పాలు రావడానికి వీల్లేదు. ద్వంద్వాలన్నీ పోయాయి. ఇంకా క్రొత్త విషయాలు ఏమైనా కావాలి అనేటటువంటి తృష్ణ, కోరిక, స్పృహ లేదు. విగత స్పృహ. అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు పరమం నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్చతి. ఎలాగా? సన్యాసేన అధిగచ్చతి. సన్యాసేన అంటే సర్వకర్మ పరిత్యాగము ద్వారా అధిగచ్చతి. ఇక మరి కర్మలు ఉండవు. ఎందుకంటే కర్మకి అధికారిగాడు. కర్మను దాటుకుంటూ ముందుకు పోయినటువంటి స్థితి ఇది. సన్యాసేన, న్యాసం అంటే త్యజించడం. ఓకే, ఎప్పుడైతే డిస్పాషన్ కలిగిందో అనాత్మ విషయాల యందు వాటిని వదిలిపెట్టడం, అలా వదిలిపెట్టడాన్ని సన్యాసం అంటారు. వేదాంత విచారణ చేయడానికి సన్యాస ఆశ్రమ జీవనాన్ని నిర్దేశించింది. సన్యాస ఆశ్రమం అని వానప్రస్థం తరువాత ఇప్పుడు మనమందరము ఉన్నటువంటి ఆశ్రమము సన్యాస ఆశ్రమము. ఇక్కడ చేయవలసినది ఒక్కటే ఉంది, వేదాంత విచారణ. అంతేగాని బంధువులకు వెళ్ళడాలు, రావడాలు, పెళ్ళిళ్ళు, గొడవలు, గృహప్రవేశాలు వీటిలో చొచ్చుకుపోవద్దు. అందరినీ పిలిచి ఆదరించడాలు ఇలాంటివి కూడా అక్కర్లేదు. ఇది సన్యాసాశ్రమంలో ఉన్నాం మనం. సన్యాసాశ్రమంలో చేయవలసిన క్రియలు ఏమున్నాయి? శ్రవణ, మనన, నిధిధ్యాసలు. అందువల్ల సన్యాసం అనే పదము జ్ఞానమనే చూపిస్తుంది. సన్యాసం అంటే జ్ఞానము వలన, సన్యాసేన జ్ఞానేన, జ్ఞానము వలన. ఏమిటా జ్ఞానము? ఇందుకు నైష్కర్మ్య సిద్ధిని పొందేటటువంటి జ్ఞానము. సన్యాసం అంటే బాహ్యంగా దుస్తులు ధరించి, చిహ్నాలు ధరించిన సన్యాసము కాదు.
ఒకవేళ ఆ విధంగా ధరించిన సన్యాసి అయినా కూడా ఇంకా ఆసక్తి అంటే ఆసక్తి ఉంటూ ఇంకా విగత స్పృహ కాకుండా ఇంకా మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతే ఆ సన్యాసము వ్యర్థం. కాబట్టి సన్యాసం అనగా ఇక్కడ దుస్తులు ఏ విధమైన చిహ్నాలు ఉండేటటువంటి వివిధిష సన్యాసం గురించి మాట్లాడటం లేదు. వివిధిష సన్యాసులు కూడా అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ అయ్యే ఉండాలి. అలాగే గృహస్థాశ్రమాన్ని దాటి మనము వానప్రస్థాన్ని కూడా దాటి సన్యాసంలోకి వచ్చాం. ఇంకా మనం గృహస్థులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎంత పొరపాటు చేస్తున్నాం అంటే బాహ్యంగా ఏది లేదని తెలుసుకొని లోపలకు వెళ్ళేటటువంటి జీవన విధానమే ఇక్కడ సన్యాసము అంటున్నారు. అంటే గృహస్థాశ్రమాన్ని దాటుకొని సన్యాసాశ్రమంలో ప్రవేశించి క్రమ పద్ధతిలో వేదాంత విచారణ చేస్తే అతడు సన్యాసి. అందువలన సన్యాసేనా అంటే జ్ఞానయోగేనా అంటే జ్ఞానయోగం పాటించడం వలన దేన్ని పొందుతాడు? జ్ఞానయోగాన్ని పాటిస్తే ఇక్కడికి వస్తాడు. పరమం నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్చతి. పరమాం అత్యంత ఉత్కృష్టమైనటువంటి నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్చతి ఆగచ్చతి పొందుతాడు. అధిగచ్చతి అన్నా ఆగచ్చతి అన్నా ఒకటే. నైష్కర్మ్య సిద్ధి అంటే ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొందడం అంటే మోక్షం. అంటే నైష్కర్మ్య సిద్ధి అనే పదాలు అక్షరాలా చూస్తే కర్మ లేకపోవడం నిష్కర్మ సిద్ధి అంటే కర్మ లేనటువంటి స్థితిని సిద్ధించుకోవడం. ఈ పదాన్ని చాలా గట్టిగా వివరిస్తున్నారు భాష్యంలో. గట్టిగా పట్టుకోండి. ఏవం భూత ఆత్మజ్ఞ సహ, ఈ లక్షణములు కలిగిన ఆత్మజ్ఞాని ఎటువంటి వాడో అట్టివాడు నైష్కర్మ్య సిద్ధిం నిర్గతాని కర్మాణి యస్మాత్ నిష్క్రియ బ్రహ్మాత్మ సంబోధాత్ సహ నిష్కర్మ. So he defines carefully steps. What is nishkarma? Nishkarma స్త్రీలింగ శబ్దం. నిష్కర్మ ఈజ్ నిర్గతాని కర్మాణి యస్మాత్ ఎవని నుండైతే కర్మాణి సకల కర్మలు నిర్గతాని బయటకి పోయేయో అటువంటి వాడు నిష్క్రియ, ఏ విధమైనటువంటి క్రియలు చేయనివాడు. బ్రహ్మ ఆత్మ సంబోధాత్, జీవ బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకున్న కారణము వలన సంబోధాత్ సహా అటువంటి వాడు నిష్కర్మ. ఏ పని చేయకుండా ఖాళీగా సోంబేరిగా రోడ్డు సైడ్ చాలామంది కూర్చుంటూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేయడం లేదు. గాలి పీలుస్తున్నారు, ఆనందం తింటున్నారు, ఏదో చింకిగుడ్డ కట్టుకుంటున్నారు రోడ్డు పక్క. వాడు నైష్కర్మ్య సిద్ధి పొందాడా ఏమిటే? ఏమీ కాదు. అంటే పూర్తిగా పనులన్నీ మానేసి సోంబేరిగా ఒకచోట కూర్చుని ఏదో దొరికింది తింటూ నిద్రపోతున్నవాడు నైష్కర్మ్య సిద్ధి పొందినవాడు కాదు. మరైతే ఎవరైతే బ్రహ్మాత్మ సంబోధాత్, నేను బ్రహ్మమనే తెలుసుకున్నటువంటి కారణము వలన నిష్క్రియుడయ్యాడు. చేయవలసిన ఏ క్రియలు నాకు లేవు, ఎందుకంటే నేను బ్రహ్మభావంలో ఉన్నాను కాబట్టి. ఆత్మకు క్రియలు ఉండవు కాబట్టి నాకు క్రియలు లేవు. నిర్గతాని సర్వాణి కర్మాణి యస్మాత్ నిష్క్రియ బ్రహ్మాత్మ సంబోధాత్ సహ నిష్కర్మ. అటువంటిదే నిష్కర్మ. క్రియా సంబంధము లేని బ్రహ్మ అభిన్నమైనటువంటి ఆత్మను ఎవడైతే స్పష్టంగా సాక్షాత్కరించుకున్నాడో అట్టివాడు నిష్కర్ముడు. నిష్కర్మ అంటే ప్రథమ విభక్తి. నిష్కర్ముడు ఖాళీగా సోంబేరిగా కూర్చున్నవాడు కాదు. ఆ విధంగా కూర్చున్నవాడు సకర్ముడే. ఎందుకంటే కాలాన్ని వృధా చేయాలి అనేటటువంటి సంకల్పంతో ఉన్నవాడు ఇంకా వాడు నైష్కర్మ్య సిద్ధి పొందల. ఇటువంటి వాని యొక్క ధర్మాన్ని
నైష్కర్మ్యము అంటాము. ఎటువంటి వాడు? నిర్గతాని కర్మాణి యస్మాత్ నిష్క్రియ బ్రహ్మాత్మ సంబోధాత్ సహ నిష్కర్మ. నిష్క్రియ క్రియా సంబంధము లేని బ్రహ్మ ఆత్మ సంబోధాత్, బ్రహ్మ అభిన్నమైనటువంటి ఆత్మను ఎవడైతే సమ్యక్ బోధాత్ చక్కగా తెలుసుకున్నాడో, సాక్షాత్కరించుకున్నాడో, సంబోధాత్ ఆ కారణం వలన సహా అతడు సర్వాణి కర్మాణి అన్ని కర్మల నుంచి నిర్గతాని తొలగిపోయి ఉన్నాడు. యస్మాత్ ఎవరికైతే అవి లేవో అటువంటి వాణిని నిష్కర్మ అంటారు. నిష్కర్మ అంటే నిష్కర్ముడు. తెలుగులో ప్రథమ విభక్తి డు అంటున్నాం కదా, అదే అక్కడ నిష్కర్మ అని వస్తుంది. వాడి తాలూకా ధర్మం ఏదైతే ఉందో నైష్కర్మ్యం అవుతుంది. ఓకే, తస్య భావ తస్య ధర్మ, దానిని నైష్కర్మ్యం. నైష్కర్మ్యం ఎప్పుడైతే ఉన్నదో ఆ తత్సిద్ధి, దాన్ని పొందడము నైష్కర్మ్య సిద్ధి. Now you have to derive the word. It's the first time we are hearing that word in our classes. ఎన్నోసార్లు విన్నాం, విశ్లేషించుకోలేదు. నైష్కర్మ్యాన్ని నిష్కర్మ, నైష్కర్మ్యం, నైష్కర్మ్య సిద్ధి. నిష్కర్మ అంటే నిర్గతాని సర్వాణి కర్మాణి యస్మాత్, ఎందువలన? నిష్క్రియ బ్రహ్మాత్మ సంబోధాత్, నిష్క్రియమైనటువంటి బ్రహ్మయే ఆత్మ అని సమ్యక్ బోధాత్ సహ నిష్కర్మ, తస్య భావ నైష్కర్మ్యం. అటువంటి భావములో అటువంటి మన స్థితిలో ఉండడము నైష్కర్మ్యము, అటువంటి ధర్మము నైష్కర్మ్యము. అటువంటి దానిని పొందడము ఆ సిద్ధి నైష్కర్మ్యము కాబట్టి నైష్కర్మ్య సిద్ధి అనడం అంటున్నాం. నైష్కర్మ్య సిద్ధి చ సా నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మస్య వా లేకుండా, లేకుంటే ఇంకొక విధంగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సిద్ధి నిష్క్రియాత్మస్వరూపావస్థాన లక్షణస్య సిద్ధి. నైష్కర్మ్యము యొక్క సిద్ధించుట అంటే నైష్కర్మ్య సిద్ధి అంటే క్రియా సంబంధం లేని స్వరూపమునందు నిలిచియుండుట యొక్క సిద్ధి నైష్కర్మ్య సిద్ధి. అంటే క్రియలు లేనటువంటి ఆత్మస్వరూపములో నిలిచి ఉండడం అనేది ఉన్నదే, దానినే నైష్కర్మ్య సిద్ధి. సిద్ధి అంటే ప్రాప్తి, సిద్ధి అంటే పొందడం, సిద్ధి అంటే రీచ్డ్ ద గోల్. వాట్ ఈస్ ద గోల్? నైష్కర్మ్య ఈజ్ ద గోల్, ప్రాప్తి. ఆ నైష్కర్మ్య సిద్ధి పరమాం అంటే పరమమైన, సర్వోత్కృష్టమైన, ప్రకృష్టాం కర్మజ సిద్ధి విలక్షణానాం, కర్మముల వలన పుట్టినటువంటి ఫలములను కంటే విలువైనది. సిద్ధి అంటే ఫలము పొందడం. ఏమిటా ఫలము? సాధారణంగా ఏదైనా కర్మ చేస్తే ఒక సిద్ధి పొందుతారు, అంటే ఒక ఫలాన్ని పొందుతుంది, ఒక ఫలము సిద్ధిస్తుంది, ఒక ఫలము కలుగుతుంది. అటువంటి సిద్ధి కాదు ఇది అని చెప్తున్నారు. ఎటువంటిది ఇది? కర్మజ సిద్ధి విలక్షణానాం పరమాం ప్రకృష్టాం సద్యోముక్తవస్థాన రూపాం, అంటే కర్మల వలన, కర్మయోగము వలన, కర్మల వలన లభించే చిత్తశుద్ధి అనేటటువంటి సాధన రూపమైన సిద్ధి కంటే విలక్షణమైనటువంటి సిద్ధి. సాక్షాత్కారము వెంబడియే జీవన్ముక్తుడవుతాడు. సమ్యక్ దర్శనేన సన్యాసేన సజ్జోముక్తవస్థారూపాం, అంటే ఇది కర్మయోగము వలన లభించినటువంటి చిత్తశుద్ధి అనేటటువంటి ఫలం పొందుట అనే సిద్ధి కంటే విలక్షణమైనది. సాక్షాత్కారం వెంబడియే జీవన్ముక్తుడై ఉండుటయే ఈ సిద్ధి. సాధకుడు సన్యాసముచే అంటే పరమార్థముకు ఆత్మతత్వ సాక్షాత్కారముచే, సన్యాసం అనగా ఆయన డెఫినేషన్ ఏం చేస్తున్నారు? సన్యాసేన సమ్యక్ దర్శనేన. సమ్యక్ దర్శనం అంటే ఒకటే సమ్యక్ దర్శనం. ఏది? ఆత్మభావమే సమ్యక్ దర్శనం, అద్వైతమే సమ్యక్ దర్శనం, మిగతావన్నీ అసమ్యక్ దర్శనములు. అద్వైత దర్శనేన అని అర్థం. సమ్యక్ దర్శనేన సన్యాసేన తత్పూర్వకేణ వా
అంటే పరమార్థముగు ఆత్మతత్వ సాక్షాత్కారము చే లేదా ఆత్మ సాక్షాత్కారపూర్వకముగా ఆత్మ సాక్షాత్కారమైనది గనుక సర్వకర్మలను సన్యసించుటయే. తత్పూర్వకేణ వా సర్వకర్మ సన్యాసేన అధిగచ్చతి, ఆగచ్చతి, ప్రాప్నోతి, పొందుతున్నాడు. ఇదే విషయాన్ని తథాచ ఉక్తం ముందు చెప్పబడి ఉంది. ఎక్కడ చెప్పబడి ఉంది? 5:13 చెప్పబడి ఉంది. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అటువంటి వాడు ఏది చేయడు, ఎవరి చేత ఏది చేయించడు. హీ విల్ నాట్ బి ద కర్త ఫర్ ఎనీవన్ థింగ్, నార్ హీ విల్ బి ఏ ప్రొపగేటర్ ఫర్ అదర్స్ టు డూ ఎనీథింగ్. నైవ కుర్వన్ నకారయన్. ఎవడు వాడు? సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశీ నైవ కుర్వన్ నకారయన్ నవద్వారే పురే దేహి. నవద్వారములు కలిగినటువంటి ఈ దేహమునందు ఉన్నప్పటికీ ఆత్మభావంలో ఉన్నాడు కాబట్టి అటువంటి వాడు నా ఏవ కుర్వన్ నకారయన్, దేనిని చేయుట లేదు, దేనిని చేయించుటయు లేదు అని 5:13 చెప్పారు. దాన్నే ఇక్కడ మళ్ళీ నిగమనం చేస్తున్నారు, ఉపసంహారం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని మళ్ళీ గట్టిగా పట్టుకుందాం. అసక్త బుద్ధి సర్వత్రా, బ్రింగ్ ద సర్వత్రా బిఫోర్, సర్వత్ర అసక్త బుద్ధి. ఆసక్తి అంటే ఆల్రెడీ ఉన్నదానిని గట్టిగా పట్టుకుందామనే రాగము లేక ప్యాషను. ఏమిటి ఉన్నాయి? భార్య, బిడ్డలు, బంధువులు, ధనము, దశకము, పొజిషను, పరువు, సమాజంలో గౌరవాలు, ఇవన్నీ. వీటి యందు రాగము లేదు. సర్వత్రా అసక్త బుద్ధి. చితాత్మ మనసును జయించేశాడు. మనసు ఎలా చెప్తే అలా వెళ్ళడు, వెళ్లకుండా మనస్సును అధీనంలో పెట్టుకున్నాడు. మనసుకు బానిస కానివాడు. విగత స్పృహ. జితాత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. విగత స్పృహ అంటే రావలసిన వాటి మీద తృష్ణ లేనివాడు. రాగం అంటే ఉన్నవి పట్టుకోవాలనుకోవడం, స్పృహ అంటే లేనివి కావాలనుకోవడం, అంటే కోరిక, సకల కోరికలు లేనివాడు. అటువంటి వాడు ఏమయ్యాడు? పరమాం నైష్కర్మ్య సిద్ధిం అధిగచ్చతి. అత్యుత్కృష్టమైనటువంటి నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు. నైష్కర్మ్య సిద్ధి అనగా ఏమి? నిష్కర్మ అంటే ఏమిటి? మొదట క్రియా సంబంధము లేనటువంటి బ్రహ్మ అభిన్నమైనటువంటి ఆత్మను ఎప్పుడైతే సంబోధాత్ స్పష్టంగా సాక్షాత్కరించుకుంటాడో అట్టివాడు నిష్కర్మ, నిష్కర్ముడు. ఖాళీగా సోంబేరిగా కూర్చున్నవాడు, పనులు మానేసి తామసికంగా ఉన్నవాడు కాదు. అటువంటి వాని యొక్క తస్య ధర్మ నైష్కర్మ్యం. అటువంటి వాని ధర్మము నైష్కర్మ్యము. అటువంటి నైష్కర్మ్యాన్ని సిద్ధించుకున్నవాడు, ఆ స్థితిని పొందినవాడు క్రియా సంబంధం లేని ఆత్మస్వరూపమునందు నిలిచియుండుట యొక్క సిద్ధి అంటే ప్రాప్తి. ఆ నైష్కర్మ్య సిద్ధి పరమాం, పరమము, ప్రకృష్టాం అన్నారు. అంటే సర్వోత్కృష్టము. కర్మయోగము వలన లభించే చిత్తశుద్ధి అనే సాధన రూపమైనటువంటి సిద్ధి కంటే విలక్షణమైనటువంటి సిద్ధి. కర్మజ సిద్ధిం విలక్షణానాం సద్యోముక్త అవస్థాన రూపం సన్యాసేన. వాట్ ఈజ్ సన్యాస? సమ్యక్ దర్శనేన. సన్యాసమనగా సమ్యక్ దర్శనము. ఆత్మ సాక్షాత్కారపూర్వకముగా సర్వకర్మలను సన్యసించుటయే సమ్యక్ దర్శనము. అదే అద్వైత దర్శనం. అదే అద్వైతంలో స్థిరపడడం. అదే సన్యాసము. తత్పూర్వకేణ వా సర్వకర్మ సన్యాసేన అంటే పరమార్థమైనటువంటి ఆత్మతత్వ సాక్షాత్కారము వలన సాక్షాత్కారపూర్వకంగా సర్వకర్మలను సన్యసించుట అని అర్థం. ఇదే విషయాన్ని 5:13 తథాచ ఉక్తం ఆల్రెడీ చెప్పబడింది. 5:13 సర్వకర్మాణి సన్యస్య మనసా ఆస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. నెక్స్ట్ దానికి అవతారిక
పూర్వోక్తేన సర్వకర్మానుష్ఠేన ఈశ్వరాభ్యర్చన రూపేణ జనితాం ప్రాగుక్తలక్షణాం సిద్ధిం ప్రాప్యస్య ఉత్పన్నాత్మ వివేక జ్ఞానస్య కేవలాత్మజ్ఞాన నిష్ఠారూప నైష్కర్మ్య లక్షణా సిద్ధి ఏన క్రమేణ భవతి తద్వక్తవ్యం ఇది ఆహ. ఇటువంటి నైష్కర్మ్య సిద్ధి ఏ క్రమంలో వస్తుంది, ఎలా సాధించవచ్చు అనే దాని విషయం ఇత్యాహ. ఆ విషయం రాబోయే శ్లోకాలలో చెప్పబడుతుంది. వెరీ క్రిస్టల్ క్లియర్లీ ఎ పాత్ ఇస్ బీయింగ్ లేడ్ టువర్డ్స్ ద నైష్కర్మ్య సిద్ధి. పూర్వోక్తేన పైన చెప్పిన విధంగా కర్మ అనుష్ఠానేన అంటే స్వధర్మాన్ని ఆచరించాడు, కర్మయోగం ద్వారా ఈశ్వరుని అర్చించాడు, ఈశ్వరార్పణ భావంతో ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉన్నాడు. అటువంటి సాధనతో ఈశ్వర అభ్యర్చన రూపేణ జనితాం పుట్టినటువంటి ప్రాగుక్త ముందు చెప్పినటువంటి లక్షణములను సిద్ధిం పొందినటువంటి అంటే చిత్తశుద్ధి జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందినటువంటి వాడు ప్రాప్యస్య అంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి పొందినవాడు చిత్తశుద్ధి పొందాడు. ఎలా పొందాడు? స్వధర్మాన్ని అనుష్ఠించాడు. ఎలా అనుష్ఠించాడు? కర్మయోగంగా అనుష్ఠించాడు, ఈశ్వర అభ్యర్చన రూపంలో అనుష్ఠించాడు, జ్ఞానయోగ యోగ్యతను పొందాడు. అటువంటి వాడికి ప్రాప్యస్య ఉత్పన్న ఆత్మానాత్మ వివేక జ్ఞానస్య దానివలన ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలిగింది. కలగడం వలన పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ. ఇంకా మీ దీని మీద ఏది ప్రయోజనం లేదు. ఈ కృతముల యందు ఏదైతే అకృతం ఉన్నదో దాన్ని పట్టుకుంటాను అని మనస్సులో వైరాగ్యం, తీవ్ర వైరాగ్యాన్ని పొందినవాడై, అట్టి సిద్ధిని పొందినవాడై ఉత్పన్నమైన ఆత్మానాత్మ వివేకము గలవానికి ఆ అద్వయ ఆత్మజ్ఞానమునందు పరినిష్ఠితుడై ఉండుట, అది ఏ నిష్ఠ, ఆత్మనిష్ఠ నైష్కర్మ్య సిద్ధి. కేవల ఆత్మజ్ఞాన రూప నిష్ఠారూప నైష్కర్మ్య లక్షణ సిద్ధి ఏన క్రమేణ భవతి. నైష్కర్మ్య సిద్ధి ఏ విధముగా కలుగును, అది ఏ క్రమములో కలుగును అనేటటువంటి ఆ క్రమమును వక్తవ్యం చెప్పవలసి ఉన్నది, చెప్పవలసి ఉన్నది. కావుననే ఇది ఆహా భగవానుడు రాబోయే శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క శ్లోకము కూడా డీప్గా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా నేర్చుకోవాలి. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేన అధిగచ్చతి. ఈ శ్లోకానికి మీరు నేర్చుకున్న తాత్పర్యాన్ని కాగితం మీద పెట్టి వ్రాయడానికి ప్రయత్నించి ధ్యానంలో పోస్ట్ చేయండి. ముఖ్యంగా నైష్కర్మ్య సిద్ధి అంటే చాలా మంచి డిఫైన్ చేశారు ఆయన. అహమస్మి అహమస్మి. ఒక్క నిమిషం మౌనంగా ఉందో. సోహం 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 సోహం. హంసః హంసః అహంసః 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 హంసః హంసః సోహం. సర్వత్ర సదా హంస ధ్యానం కర్తవ్యం భో ముక్తినిధానం. సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. పూర్ణోహం
సచ్చిదానందరూపోహం ప్రత్యేగాత్మోహం సాక్షీ అహం నిరవయోహం నిష్క్రియోహం నిష్కలోహం నిర్ద్వంద్వోహం విగళిత సర్వపక్షపాతోహం పక్షపాతరహితోహం అహం అహం స్వస్తి.